చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో రాజకీయపరమైన కక్షలు, దాడులు, దౌర్జన్యాలు, హింస ఇవే కాదు, మరొక వైపు ప్రజల మీద కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా దోపిడీ, దౌర్జన్యాలు, అక్రమ సంపాదన ఇవే కాదు, అధికారం అడ్డుపెట్టుకొని సహజ వనరులను దోచుకోవడమే కాదు, అధికారంలో ఉన్నాము అని చెప్పి మరికొన్ని వ్యక్తిగత విషయాల్లో కూడా బరితెగించి ప్రవర్తిస్తూ ఉండడం, దానికి ఎమ్మెల్యేలను, మినిస్టర్లను వాడుకోవడం. తాజాగా ఆళ్ళగడ్డలో ఈ వార్త చదివిన తర్వాత నిజంగానే ఏంట్రా బాబు ఇంత దారుణం అనిపిస్తుంది. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేకి సంబంధించిన అత్యంత కీలక అనుచరుడట ఏదో ఒక వివాహితను కిడ్నాప్ చేసే ప్రయత్నం, దానికి పత్రికల్లో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి గన్మెన్లనే తీసుకొని పోయి ఒక వెహికల్, ఒక వివాహితను ఎత్తుకొచ్చే ప్రయత్నం చేశారట. ఆడ అడ్డొచ్చిన వాళ్ళని దొబ్బడం చేయడం, ఇక పక్కన వాళ్ళు కనుక కట్టెలు తీసుకొని తిరగబడేసరికి పరిగెడుతున్నారు. ఆ వీడియో కూడా వైరల్. నిజంగా ఈ పత్రికలో రాసుకుంటే దాని ప్రకారం వితంతువు కిడ్నాప్నకు యత్నమట. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల దాష్టీకం, ఇరుగు పొరుగు వారిపైన కత్తులతో బెదిరింపులు, గ్రామస్తుల రాకతో మహిళను వదిలేసి పరార్, నంద్యాల జిల్లాలో ఘటన అట. ఎంత దారుణం అంటే మాస్టరు, ఇట్లా వివాహితుల వార్త ఏంటి? నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు పగలు ఒక వితంతు మహిళలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అడ్డొచ్చిన ఇరుగు పొరుగు వారిపై కత్తులతో దాడి చేయబోయారు. ఆమె ఆస్తి వివాదం సెటిల్ చేస్తానని నమ్మించి చివరికి ఆమెపై టీడీపీ నాయకుడు ఒకరు కన్నేశాడట. కానీ ఆమె ఎంతకు లొంగకపోవడంతో చివరికి కిడ్నాప్కి యత్నించి విఫలమయ్యాడట. ఊరి నడిబొడ్డున పగలు జరిగిన ఈ ఘటన సంచలనం రేపిందట. దోర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామానికి చెందిన హేమలతకు అర్జునాపురం గ్రామానికి చెందిన మాధవరెడ్డితో వివాహమైందట. కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో 2 కూతుళ్లతో కలిసి ఉంటుందట. తన పుట్టిల్లు భాగ్యనగరం దగ్గర తనకు రావలసిన ఆస్తి వాటాల విషయంలో ఇటీవల బంధువులతో వాగ్వాదం చోటు చేసుకుందట. ఈ క్రమంలో ఆళ్ళగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్య అనుచరుడు గోపిరెడ్డి నరసింహారెడ్డి ఈ వివాదం గురించి తెలుసుకొని హేమలత దగ్గరకు వెళ్ళి పంచాయతీ చేసి నీ ఆస్తి నీకు ఇప్పిస్తానన్నాడట. అందులో తనకు కొంత వాటా ఇవ్వాలి అని అడగడంతో అందుకు హేమలత ఒప్పుకుందట. దీంతో ఆమె బంధువులతో మాట్లాడి ఆస్తి లేకుండా 10 లక్షలు నగదు ఇప్పించి తన కమిషన్ తీసుకొని పంచాయతీ చేశారట. అయితే ఆ వితంతు మహిళపై కన్నేసిన నరసింహారెడ్డి తరచూ వస్తూ మాట్లాడుతూ ఆమెను లోపరుచుకునేందుకు యత్నించాడట. ఆమెకు 2 కూతుళ్ళు కావడంతో ఆస్తి మొత్తం తనకు దక్కుతుందన్న దుర్బుద్ధితో తనతో వచ్చి ఉండాలని ఆమెను కొంతకాలంగా వేధించడం మొదలుపెట్టాడట. అయితే హేమలత అందుకు ససేమిరా అన్నారట. హేమలత ఎంతకు మాట వినకపోవడంతో నరసింహారెడ్డి ఎలాగైనా ఆమెను కిడ్నాప్ చేయాలన్న లక్ష్యంతో బుధవారం ఎమ్మెల్యే అఖిలప్రియ బాడీ గార్డులను తీసుకొని బుధవారం కారులో అర్జునాపురం చేరుకున్నాడట. ఇంట్లో ఉన్న ఆమెను బలవంతంగా లాక్కొచ్చి జీపులో ఎక్కించేందుకు యత్నించడంతో ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకున్నారట. దీంతో వెంట తెచ్చుకున్న కత్తులతో వారిపై దాడి చేసేందుకు యత్నించగా అందరూ భయంతో పరుగులు తీశారు. గ్రామస్తులందరూ క్రమంగా గుమిగూడుతుండడంతో హేమలతను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై దోర్నిపాడు ఎస్ఐ సత్యనారాయణ స్పందిస్తూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసింహారెడ్డితో పాటు మరో 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారట. చూడండి, పగలు ఆమె నేర్చుకోతున్నారు, అడ్డొచ్చిన వాళ్ళ మీద దుబ్బుతున్నారు, ముసలోళ్ళు దుబ్బుతున్నారు. అరే నీ పర్సనాలిటీ ఏంది? ఆ ముసలోళ్ళ మీద దాడి ఏంటి? వాడి పర్సనాలిటీ చూడు, ఆ ముసలోళ్ళ మీద దాడి ఏంది? ఊర్లోటోళ్ళు చూడు ఎట్లా దొబ్బుతున్నారు, ఎవరు దొబ్బితే వాళ్ళ మీద ఎట్లా దొబ్బుతున్నారు చూడండి. వాళ్ళ అనుచరులు దొబ్బుతున్నారు, వాళ్ళు ఊర్లోటోళ్ళందరూ చుట్టుకొని ఇంక మళ్ళీ పోయి పంపించేస్తున్నారు. వానికి మళ్ళీ పెద్ద కారు వెనకలేదో పోలీస్ అని ఉన్నట్లుంది, ఏముందో తెలియదు అనిపించట్లే. దుబ్బుతూ ఉంటే కట్టెలు పట్టుకొని వచ్చారు.
ఇటువంటి విషయాలకు కూడా ఎమ్మెల్యేలు అధికారాన్ని వాటిని వీటిని వాడుకొని ఏంట్రా బాబు సీరియస్లీ పగలు ఇంకా చూడు సినిమాలలాగా డోర్గానే వేసుకోకుండా పోతున్నాడు, ఇప్పుడు వేసుకున్నాడు పగలు. ఏందో కనీసం ఇట్లాంటి విషయాల్లో కూడా అధికారము పార్టీలు అవి ఇవి చూస్తే ఏదో కానివ్వండి.